కానీ ఈ దేశంలో అమ్మాయిలకున్న ఒక దురదృష్టకరమైన ఆలోచన ఏమిటంటే, ఆయన పూజారి గారు అయితే ప్రేమ ఈ వ్యవహారాలు ఏం తెలియమేమో, ఎంతసేపు అచ్చింతాయ నమః బుచ్చింతాయ నమః అనుకుంటూ కూర్చుంటాడేమో. అందుకే అర్చకులకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. వాళ్ళలో కూడా చాలా ప్రేమాభిమానాలు, సరదాలు. శుభ్రంగా బయటకు వస్తే డ్రెస్ వేసుకుంటే మహేష్ బాబులో ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు మన గుళ్ళల్లో పూజారులు. అసలు వాళ్ళు ఇలా ఛాతీ విరగపరుచుకుని నిలబడుతున్నా నాకే ముద్దు వచ్చేస్తుంది. చాలాసార్లు వెంకటేశ్వరతో పాటు సమానంగా అందంగా ఉన్నారా వీళ్ళని. మంచి ఒక్కొక్కడు 6 ప్యాక్ 8 ప్యాక్. స్మార్థం వాళ్ళు చదివింది. స్మార్థం అంటే ఇంగ్లీష్లో స్మార్ట్ అని అర్థం. స్మార్ట్గా ఉంటారు స్మార్థం చదివిన వాళ్ళు. చేసుకోండి సుఖంగా. వాళ్ళు బాగా ప్రేమిస్తారు. భగవంతుణ్ణి ప్రేమించేవాడే భార్యను కూడా ప్రేమిస్తాడు. మంచిది. ఏదో భక్తి అనగానే అదేదో వైరాగ్యం, వాడికి ఏమీ కాంక్షలు ఉండవేమో, అనవసరంగా ఇప్పుడు చేసుకుంటే ఏదో చివికిపోయిన అవకాయ పిచ్చులు అయిపోతుందేమో పరిస్థితి అని అనుకోవలసిన అవసరం లేదు. శ్రీకృష్ణుడు ఏమిటి, ఎంత భగవంతుడు, ఎంత తత్వవేత్త, ఎంత అవతార పురుషుడు. అర్జునుడి పట్ల ఏమంటున్నాడు, కండలు కోసిస్తానయ్యా అర్జునుడి కోసం, నీకే సఖుడు, నాకు స్నేహితుడు, నా శిష్యుడు, నాకు బంధువయ్యా, మా చెల్లెలు తెచ్చుకున్నాను ఆయనకి. రుక్మిణీదేవి పట్ల ఇదే ప్రేమ, సత్యభామ పట్ల ఇదే ప్రేమ, కుచేలుని పట్ల ఇదే ప్రేమ, అర్జునుడి పట్ల ఇదే ప్రేమ. ఈ కండలు కోసిస్తానంటాడండి. మరి శ్రీకృష్ణుడు గొప్ప తత్వవేత్త. మనం నమ్మాలమ్మా. జ్ఞానులు, తత్వవేత్తలు, భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉన్న వాళ్ళే ఎక్కువ ప్రేమిస్తారు.